Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Occasional Courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Taxation 2, Unit 2, Income from Profession, Part D, Digital Class. పన్ను విధింపు 2, యూనిట్ 2, వృత్తి నుండి ఆదాయం, పార్ట్ డి డిజిటల్ క్లాస్. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 2, పేజ్ నెంబర్ 253. ఈరోజు పార్ట్ డి డిజిటల్ క్లాస్ నందు టెక్స్ట్ బుక్ నందుగల పేజ్ నెంబర్ 253 నందుగల ప్రాబ్లాన్ని నెంబర్ 2ను మనము సాధన చేయబోతున్నాం. కావున విద్యార్థులు టెక్స్ట్ బుక్ నందుగల పేజ్ నెంబర్ 253 నందుగల ప్రాబ్లం నెంబర్ 2ను చూడవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే రెండవ ప్రాబ్లం పేజ్ నెంబర్ 253 నందుగల ప్రశ్నను లేదా ఇచ్చినటువంటి సమాచారాన్ని లేదా ఆదాయ వ్యయాల ఖాతాను కనుక పరిశీలించినట్టయితే, ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 ఈ క్రింది 31/3/2020 నాటి ఆదాయ వ్యయాల ఖాతా నుండి శ్రీ మార్షల్ యొక్క చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తి నుండి ఆదాయంను లెక్కింపుము. ఇక్కడ సిఏ అనగా చార్టర్డ్ అకౌంటెంట్, షార్ట్ ఫామ్లో సిఏ అంటాం. అదేవిధంగా ఇక ఇచ్చినటువంటి వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే ఆదాయ వ్యయాల ఖాతా, అదేవిధంగా ఆదాయ వ్యయాల ఖాతాలో 2 పార్ట్స్ ఉండడం అనేది జరిగింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ డెబిట్ సైడ్ పార్ట్, రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ క్రెడిట్ పార్ట్. ఇక అన్ని రకాల వృత్తితో సంబంధం చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తితో సంబంధాన్ని కలిగి ఉన్న, అదే విధంగా చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తితో సంబంధం లేనటువంటి శ్రీ మార్షల్ గారి యొక్క వ్యయాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యయాలను మనము డెబిట్ వైపున చూడవలసి ఉంటుంది. అదేవిధంగా క్రెడిట్ వైపున శ్రీ మార్షల్ గారి యొక్క చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తికి సంబంధించినటువంటి అన్ని రకాల ఆదాయాలు, అదేవిధంగా చార్టర్డ్ అకౌంటెంట్ ప్రొఫెషన్తో సంబంధం లేనటువంటి ఆదాయాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. కావున మనం వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో శ్రీ మార్షల్ గారి యొక్క వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనం కేవలం వృత్తిపరమైనటువంటి ఆదాయాలను మాత్రమే పరిగణలోకి తీసుకురావాల్సి ఉంటుంది లేదా లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా వ్యయాల విషయానికి వచ్చినట్టయితే కేవలం వృత్తిపరమైనటువంటి వ్యయాలను మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే వృత్తితో సంబంధం లేనటువంటి వ్యయాలను కానీ లేదా వృత్తితో సంబంధం లేనటువంటి ఆదాయాలు కనుక ఏవైనా ఇచ్చినటువంటి ఆదాయ వ్యయాల ఖాతాలో కనుక ఉన్న ఎడల విద్యార్థులు వాటిని వదిలివేయవలసి ఉంటుంది. కేవలం వృత్తిపరమైనటువంటి ఆదాయాలను, అదేవిధంగా వృత్తిపరమైనటువంటి వ్యయాలను మాత్రమే మనం పరిగణలోకి తీసుకొని మనము చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తి నుండి ఆదాయాన్ని, శ్రీ మార్షల్ గారి యొక్క చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. ఇక ఇచ్చినటువంటి ప్రశ్నలో శ్రీ మార్షల్ గారు గత సంవత్సరం 2019-20 నందు అతను చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తి ద్వారా ఆర్జించినటువంటి ఆదాయాలను ఆదాయ వ్యయాల ఖాతా ద్వారా మనకు సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి
ఆ సమాచారాన్ని మనం పరిశీలించి శ్రీ మార్షల్ గారి యొక్క చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తి నుండి ఆదాయాన్ని ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 లెక్కించవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే వ్యయాల వైపు విద్యార్థులు డెబిట్ సైడ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్ సైడ్ ఉంది. ఆ డెబిట్ సైడ్లో వ్యయాల వైపు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇక వ్యయాల వైపు విద్యార్థులు గమనించవలసి ఉంటుంది. ఒక్కొక్క అంశం గురించి నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఇక వ్యయాలు డెబిట్ సైడ్ 2 కార్యాలయపు అద్దె 40,000 ఇది వృత్తి సంబంధమైనటువంటి ఖర్చు. అదేవిధంగా 2 కార్యాలయపు ఖర్చులు ఇది వృత్తితో సంబంధమైనటువంటి ఖర్చు. అదేవిధంగా పుస్తకాలు మరియు పత్రికలు అనుమతించబడేటువంటి వృత్తిపరమైనటువంటి ఖర్చు. బీమా అద్దె గృహంనకు అంటే మనము గృహాస్తి నుండి ఆదాయాన్ని కలిగి ఉన్నట్టయితే మనం గృహాస్తి నుండి ఆదాయం అనేటువంటి శీర్షిక నుండి లెక్కించవలసి ఉంటుంది. కావున ఇది వృత్తితో సంబంధం లేనటువంటి ఖర్చు. అంటే అద్దె గృహం ఏదైతే ఉందో అద్దెకు ఇచ్చినటువంటి గృహం పైన చెల్లించినటువంటి బీమా మొత్తం అనేది వృత్తితో సంబంధం లేనటువంటిది. కావున మనము దాన్ని వృత్తి నుండి వ్యయంగా మనం పరిగణించవలసినటువంటి అవసరం లేదు. కావున విద్యార్థులు వదిలివేయవలసి ఉంటుంది. ఇక అదేవిధంగా సాధారణ ఖర్చులు 10,000 రూపాయలు వృత్తిపరమైనటువంటి ఖర్చులుగా భావించడమైనది. ప్రయాణపు ఖర్చులు 8,000 రూపాయలు కూడా మనం వృత్తిపరమైనటువంటి ఖర్చులుగా భావించడమైనది. అదేవిధంగా పురపాలక సంఘపు పనులు ఏవైతే ఉన్నాయో అవి అద్దెకిచ్చినటువంటి గృహంలకు సంబంధించినవి. కావున మనము అది వృత్తిపరమైనటువంటి ఖర్చుగా లేదా వ్యయంగా భావించడానికి అవకాశం లేదు. కావున మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశము లేదు. అది వృత్యేతర ఖర్చు లేదా వ్యయం, కావున తగ్గింపించటకు అవకాశం లేదు. ఇక గృహ ఉపయోగ ఖర్చులు, ఈ గృహ ఉపయోగ ఖర్చులు కూడా వ్యక్తిగతమైనటువంటి ఖర్చు. కావున మనం వృత్తిపరమైనటువంటి ఖర్చుగా భావించాం. కావున తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. ఇక విరాళాలు, ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80G ప్రకారం మనము ఈ విరాళాలకు స్థూల మొత్తం ఆదాయం నుండి సెక్షన్ 80G ప్రకారం తగ్గింపు ఇవ్వడానికి అవకాశం ఉంది. కావున దాన్ని ఇక్కడ మనం వృత్తిపరమైనటువంటి ఖర్చుగా మనం భావించడం లేదు. అదేవిధంగా తగ్గింపుగా ఇచ్చడానికి కూడా అవకాశం లేదు. అదేవిధంగా ముద్రణ స్టేషనరీ 15,000 వృత్తిపరమైనటువంటి ఖర్చు. అదేవిధంగా కార్యాలయపు పరికరాలపై తరుగుదల 8,000 రూపాయలు. అంటే ఈ కార్యాలయంలో వాడబడినటువంటి పరికరాలపై తరుగుదల లెక్కించడం అనేది వృత్తిపరమైనటువంటి నష్టం. కావున అది వృత్తితో సంబంధం కలిగి ఉన్నటువంటి నష్టం కాబట్టి కార్యాలయపు పరికరాలపై తరుగుదలను మనము తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కలదు. ఆదాయ పన్ను చట్టం నిబంధనల ప్రకారం కార్యాలయపు పరికరాలపై తరుగుదలను మనం అనుమతించటకు అవకాశం కలదు. అదేవిధంగా ఇక్కడ మిగులు అనేది మనము పరిగణలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఆదాయ వ్యయాల ఖాతా ఇచ్చాడు కాబట్టి ఆదాయాల వ్యయాల ఖాతా అనేది వ్యాపార సంస్థలు తయారు చేసేటువంటి లాభ నష్టాల ఖాతాను పోలి ఉండడం అనేది జరుగుతుంది. ఈ లాభ నష్టాల ఖాతాలో ఏ విధంగానైతే ప్రారంభపు నిల్వ ఉండదో అదే విధంగా ఇక్కడ నికర లాభాన్ని లేదా నికర నష్టాన్ని ఏ విధంగానైతే వ్యాపార సంస్థలు కనుగొంటాయో ఈ ఆదాయ వ్యయాల ఖాతాను తయారు చేయడం ద్వారా వచ్చినటువంటి వ్యయాలపై ఆదాయం యొక్క మిగులునే మనం ఇక్కడ మిగులు అంటాం. కావున వచ్చినటువంటి ఆదాయాలు ఎక్కువగా ఉండి వెచ్చించినటువంటి లేదా చెల్లించినటువంటి ఖర్చులు కనుక తక్కువగా ఉన్నట్టయితే మిగులు రావడం అనేది జరుగుతుంది. ఈ మిగులును విద్యార్థులు పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం లేదు. దీన్ని వదిలివేయవలసి ఉంటుంది. ఇక ఆదాయాల వైపుకి వచ్చినట్టయితే బై ఆడిట్ ఫీజు అంటే బేసికల్గా చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తి అనేది ఆడిటార్కి సంబంధించినటువంటి వృత్తి. ఈ ఆడిటర్ యొక్క వృత్తి నందు వ్యాపారస్తులకు కానీ వ్యాపార సంస్థల యొక్క ఖాతా పుస్తకాలను తనిఖీ చేయడం ద్వారా ఆడిట్ చేయడం ద్వారా పొందినటువంటి రుసుము మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాలు కూడా వృత్తి సంబంధమైనటువంటి ఆదాయం. కావున దాన్ని మనం వృత్తి పరమైనటువంటి ఆదాయంగా గుర్తించవలసి ఉంటుంది. అంటే ఆడిట్ ఫీజు 90,000 రూపాయలు, అకౌంటెన్సీ పనులకు ఫీజు 40,000 రూపాయలను కూడా అతని వృత్తి చార్టర్డ్ అకౌంటెంట్ కాబట్టి అది వృత్తిపరమైనటువంటి ఆదాయం అవుతుంది. ఇక ఆస్తి నుండి అద్దె, ఈ ఆస్తి నుండి వచ్చినటువంటి అద్దె అనేది అయితే గృహ ఆస్తి నుండి ఆదాయం లెక్కించేటువంటి శీర్షికలో కానీ
లేదా ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికలో తీసుకునబడేటువంటి అంశం. కావున అది వృత్తి సంబంధమైనటువంటి ఆదాయం కాదు. కావున మనం దాన్ని పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరము లేదు. అదేవిధంగా బై డివిడెండ్స్, బై బ్యాంక్ డిపాజిట్, బై వడ్డీ, ఈ రెండు మొత్తాలు కూడా 10,000, 22,000 రూపాయలు కూడా, ఈ రెండు అంశాలు కూడా ఇతర వనరుల నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనం ఇతర వనరుల నుండి ఎస్ఎస్సి యొక్క శ్రీ మార్షల్ గారి యొక్క ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికలను లెక్కించవలసి ఉంటుంది. కావున అది వృత్తితో సంబంధం లేనటువంటి ఆదాయాలు, కావున విద్యార్థులు వదిలివేయవలసి ఉంటుంది. ఇక ఆర్థిక సంప్రదింపులకు ఫీజు వృత్తిపరమైనటువంటి ఆదాయం. కావున మనం వృత్తిపరమైనటువంటి ఆదాయంగా గుర్తించవలసి ఉంటుంది. అదేవిధంగా పరీక్ష అధికారి ఫీజు 30,000 రూపాయలు. అంటే ఈ యొక్క చార్టర్డ్ అకౌంటెంట్ కనుక శ్రీ మార్షల్ గారి వద్ద ఎవరైనా ట్రైనింగ్ తీసుకున్నట్టయితే, లేదా వారికి పరీక్షలను కనుక నిర్వహించినట్టయితే, లేదా పరీక్ష అధికారిగా కనుక వ్యవహరించినట్టయితే, ఆ వ్యవహరించడం ద్వారా లేదా పరీక్షల నిర్వహణ ద్వారా పరీక్షల అధికారి రుసుములు కనుక ఏమైనా వచ్చిన ఎడల అది వృత్తిపరమైనటువంటి ఆదాయంగా పరిగణిస్తాం. కావున దానిని మనము వృత్తిపరమైనటువంటి ఆదాయంగా తీసుకునవలసి ఉంటుంది. ఇక లాటరీలో గెలుపొందినది 15,000 రూపాయలు. అది ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికలో చూపించవలసినటువంటి ఆదాయం, కానీ అది వృత్తిపరమైనటువంటి ఆదాయం కాదు. కావున విద్యార్థులు వదిలివేయవలసి ఉంటుంది. ఇక బై క్లయింట్ల నుండి బహుమతులు 10,000 రూపాయలు. అంటే ఇక్కడ చార్టర్డ్ అకౌంటెంట్కు క్లయింట్స్ ఎవరంటే వ్యాపారస్తులు, వారి యొక్క ఖాతా పుస్తకాలను తనిఖీ చేయించుకునేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనము శ్రీ మార్షల్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ నాకు వాళ్ళంతా క్లయింట్లుగా భావించడం జరుగుతుంది. కావున ఒకవేళ కనుక క్లయింట్లు కనుక ఆ బహుమతులు ఇచ్చిన ఎడల అట్టి బహుమతులు మనం వృత్తిపరమైనటువంటి ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. ఇక ఇచ్చినటువంటి సమాచారాన్ని అర్థం చేసుకున్న తదుపరి మనము అదనపు సమాచారాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ మనము లెక్కించవలసి వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. ఇక అదనపు సమాచారాన్ని కూడా మనం సంబంధిత అంశంతో సరిపోల్చి చూసి మనం పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది. ఇక అదనపు సమాచారం విషయానికి వచ్చినట్టయితే అదేవిధంగా ఇతర సమాచారం, బహుమతులలో రూపాయలు 6,000 బంధువుల నుండి వచ్చినవి కలిసి ఉన్నాయి. అంటే మొత్తం బహుమతులు అనేది ఆదాయంగా చూపించడం అనేది జరిగింది ఆదాయ వ్యయాల ఖాతాలో. కానీ బహుమతులలో రూపాయలు 6,000 రూపాయలు మాత్రము బంధువుల నుండి, రిలేటివ్స్ నుండి వచ్చినాయి. కాబట్టి దాన్ని ఈ రూపాయలు 6,000 ఏవైతే ఉన్నాయో 6,000 మనం వృత్తిపరమైనటువంటి ఆదాయంగా పరిగణించుటకు అవకాశం లేదు. కావున మొత్తం స్వీకరించినటువంటి బహుమతుల నుండి రూపాయలు 6,000ను మనం తీసివేయవలసి ఉంటుంది. ఇక స్టేషనరీ నిల్వ రూపాయలు మనకు 2,000 రూపాయలు. ఇక ఇచ్చినటువంటి వ్యయాలలో ముద్రణ మరియు స్టేషనరీకి సంబంధించి 15,000 రూపాయలు ఖర్చు చేయడం అనేది జరిగింది. ఆ ఖర్చు చేసినటువంటి మొత్తాన్ని ఖర్చులలో చూపించడం అనేది జరిగింది. కావున మనం స్టేషనరీ యొక్క ముగింపు నిల్వను వెచ్చించినటువంటి ఖర్చుల మొత్తం నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే మనం వ్యయంగా పరిగణించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ ముగింపు స్టేషనరీ నిల్వను మనం ఖర్చుగా భావించడానికి అవకాశం లేదు. కావున వెచ్చించిన లేదా చెల్లించినటువంటి ముద్రణ స్టేషనరీ ఖర్చులు 15,000 రూపాయల నుండి మనం 2,000 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి 13,000 మొత్తాన్ని మాత్రమే మనము వృత్తిపరమైనటువంటి వ్యయంగా మనము తగ్గింపుకు అనుమతించుటకు అవకాశం కలదు. అదేవిధంగా మూడవది, జీతాలలో రూపాయలు 10,000 సొంత గృహంలో పనిచేయు సేవకునికి చెల్లించినవి కలిసి ఉంది. అంటే దీని అర్థం చెల్లించినటువంటి సిబ్బంది జీతాలలో శ్రీ మార్షల్ చార్టర్డ్ అకౌంటెంట్ గారి యొక్క గృహమునందు పనిచేసేటువంటి సేవకునికి చెల్లించినటువంటి రూపాయలు 10,000 కలిసి ఉండడం అనేది జరిగింది. కావున ఈ వృత్తిపరమైనటువంటి ఖర్చులను లెక్కించేటువంటి సందర్భంలో వృత్తితో సంబంధం లేనటువంటి ఖర్చులను చెల్లించినటువంటి మొత్తం జీతాల నుండి కనుక తీసివేసినట్టయితే వచ్చేటువంటి మొత్తాన్నే మనం వృత్తిపరమైనటువంటి ఖర్చుగా తీసుకునవలసి ఉంటుంది. అంటే ఖర్చులలో వృత్తితో సంబంధం ఉన్నటువంటి ఖర్చులు, అదేవిధంగా వృత్తితో సంబంధం లేనటువంటి 2 రకాల ఖర్చులు ఉండడం అనేది జరుగుతుంది. కావున వృత్తితో సంబంధం లేనటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులను
చెల్లించినటువంటి ఖర్చుల నుండి తీసివేయగా వచ్చినటువంటి నికర మొత్తాన్ని లేదా వృత్తిపరమైనటువంటి వ్యయాలను మాత్రమే మనం పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా జీతాలలో ₹10,000 సొంత గృహంలో పనిచే సేవకునికి మనం చెల్లించినటువంటి జీతాల నుండి తీసివేసి వచ్చినటువంటి నికర మొత్తాన్ని మనము వ్యయంగా చూపించవలసి ఉంటుంది. ఇక విద్యార్థులు సమాధానాన్ని కనుక పరిశీలించినట్టయితే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ మార్షల్ యొక్క చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తి నుండి ఆదాయం లెక్కించుట. ఈ విధంగా మనము శ్రీ మార్షల్ గారికి సంబంధించినటువంటి వృత్తిపరమైనటువంటి వివరాలను, అదేవిధంగా అసెస్సీ యొక్క పేరును, అదేవిధంగా లెక్కించబోయేటువంటి లేదా లెక్కించుతున్నటువంటి పన్ను నిర్ధారణ సంవత్సరాన్ని తెలియపరిచేటువంటి సమాచారంతో కూడినటువంటి హెడ్డింగ్ను మనము డ్రా చేసుకున్నటువంటి టేబుల్ పైన తప్పనిసరిగా రాయవలసి ఉంటుంది. ఎందుకనగా అసెస్సీ గత సంవత్సరం 2019-20 గత సంవత్సరం నందు ఆర్జించినటువంటి ఆదాయం పైన మనము వృత్తి నుండి ఆదాయం పైన లేదా వృత్తి నుండి ఆదాయాన్ని ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం అంటే తక్షణమే వచ్చేటువంటి సంవత్సరాన్ని పన్ను నిర్ధారణ సంవత్సరం అంటాం. ఆ పన్ను నిర్ధారణ సంవత్సరం నందు మనం లెక్కించుతున్నాం కాబట్టి ఆ పన్ను నిర్ధారణ సంవత్సరానికి సంబంధించినటువంటి సంవత్సరాన్ని, అదేవిధంగా అసెస్సీ యొక్క పేరును, అదేవిధంగా అసెస్సీ యొక్క ఆదాయ వనరు పేరును మనం రాయవలసి ఉంటుంది. ఆ విధంగా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మనము సేకరించిన సమాచారం ప్రకారం ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ మార్షల్ యొక్క చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తి నుండి ఆదాయంను లెక్కించుట. ఇక వివరాలు, ఆదాయం రూపాయలు. మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే కూడుము వృత్తిపరమైనటువంటి ఆదాయాలు లేదా వసూళ్లు మొదటి హెడ్డింగ్గా తీసుకునవలసి ఉంటుంది. టేబుల్ను డ్రా చేసుకున్న తర్వాత వివరాలు, ఆదాయం, రూపాయలు రాసిన తదుపరి మనం 2 హెడ్డింగ్స్ ద్వారా మనం వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించుటకు అవకాశం కలదు. కావున మొదటి హెడ్డింగ్ విషయానికి వచ్చినట్టయితే కూడుము వృత్తిపరమైనటువంటి ఆదాయాలు లేదా వసూళ్లు. ఇక్కడ ఆదాయ వ్యయాల ఖాతా ఇవ్వడం జరిగింది కాబట్టి మనము ఇక ఆదాయాలను మాత్రమే పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది. అంటే ఆదాయాలు క్రెడిట్ వైపున ఇచ్చినటువంటి సమాచారంలో ఉన్నటువంటి క్రెడిట్ వైపు అంశాలను కనుక పరిశీలించినట్టయితే ఆడిట్ ఫీజు వృత్తిపరమైనది 90,000, అకౌంటెన్సీ పనులకు ఫీజు 40,000, ఆర్థిక సంప్రదింపులకు ఫీజు 28,000, పరీక్షా అధికారి ఫీజు 30,000, అదేవిధంగా క్లయింట్ల నుండి బహుమతులు మొత్తం స్వీకరించినవి 10,000 కాగా బంధువుల నుండి వచ్చిన ₹6,000 తీసివేయగా వచ్చినటువంటి 4,000 నికర మొత్తమే మన వృత్తిపరమైనటువంటి బహుమతులు. అవి క్లయింట్ల నుండి వచ్చినటువంటి బహుమతులు. అదేవిధంగా మనము మొదటి హెడ్డింగ్ టోటల్ కనుక చేసినట్టయితే 90,000 ప్లస్ 40,000 ప్లస్ 28,000 ప్లస్ 30,000 ప్లస్ ₹4,000 ఇజ్ ఈక్వల్ ₹1,92,000 రావడం అనేది జరిగింది. అంటే ఇక్కడ శ్రీ మార్షల్ గారి యొక్క వృత్తి నుండి యొక్క ఆదాయాలు ₹1,92,000 రావడం అనేది జరిగింది. అదేవిధంగా రెండవ హెడ్డింగ్ అయినటువంటి తీసివేయము వృత్తిపరమైనటువంటి చెల్లింపులు లేదా వ్యయాలు, మనకు ఆదాయ వ్యయాల ఖాతా ఇవ్వడం జరిగింది కాబట్టి మనం డెబిట్ సైడ్ వైపు ఉన్నటువంటి వ్యయాలను కనుక పరిశీలించినట్టయితే ఆ వ్యయాలలో కేవలం వృత్తిపరమైనటువంటి వ్యయాలను మనము ఇన్నర్ కాలంలో చూపిస్తూ ఆ టోటల్ వచ్చినటువంటి మొత్తాన్ని మనము మొదటి హెడ్డింగ్ మొత్తం నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే మనకు సీఏ వృత్తి నుండి ఆదాయము. ఇక విషయానికి వచ్చినట్టయితే రెండవ హెడ్డింగ్ కార్యాలయపు అద్దె 40,000, కార్యాలయపు ఖర్చులు 20,000, సిబ్బంది జీతాలు 20,000, అదేవిధంగా పుస్తకాలు మరియు పత్రికలు 20,000, సాధారణ ఖర్చులు 10,000, ప్రయాణ ఖర్చులు 8,000, కార్యాలయ పరికరాలపై తరుగుదల 8,000, ముద్రణ స్టేషనరీ మనకు ఖర్చుల మొత్తం 15,000 నుండి ముగింపు ముద్రణ స్టేషన్ని తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 13,000. ఈ 13,000 ప్లస్ 8,000, 10,000, 6,000, 20,000, అదేవిధంగా 20,000, 40,000 కూడగా వచ్చినటువంటి మొత్తం ₹1,25,000, ₹1,92,000 తీసివేయగా వచ్చినటువంటి మొత్తం ₹67,000 మనకు
చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తి నుండి ఆదాయము అగును. ఇక వివరణ లేదా చిత్తు పని 1. ఆదాయాలకు సంబంధించి వృత్తి నుండి ఆదాయం లెక్కించు సందర్భంలో కేవలం వృత్తిపరమైనటువంటి వసూళ్లను మరియు ఆదాయాలను మాత్రమే పరిగణలోకి తీసుకునవలను. అనగా వృత్తితో సంబంధం లేని వసూళ్లను మరియు ఆదాయాలను వదిలివేయవలను. 1. ఆడిట్ ఫీజు, 2. అకౌంటెన్సీ పనులకు ఫీజు, ఆర్థిక సంప్రదింపులకు ఫీజు, పరీక్షా అధికారి ఫీజు. క్లయింట్ల నుండి బహుమతుల విషయంలో మనము 10,000 రూపాయలు పూర్తిగా స్వీకరించినటువంటి బహుమతులు, అందులో 6,000 రూపాయలు బంధువుల నుండి వచ్చినవి ఉన్నవి కాబట్టి బంధువుల నుండి వచ్చినటువంటి మొత్తాన్ని తీసివేయగా వచ్చినటువంటి 4,000 రూపాయలే వృత్తిపరమైనటువంటి ఆదాయాలుగా మనం తీసుకొనవలసి ఉంటుంది. ఇక 2వ హెడ్డింగ్ వృత్తి నుండి ఆదాయం లెక్కించు సందర్భంలో కేవలం వృత్తిపరమైనటువంటి చెల్లింపులను మరియు వ్యయాలను మాత్రమే పరిగణలోకి తీసుకొనవలను. అనగా వృత్తితో సంబంధం లేని చెల్లింపులను మరియు వ్యయాలను ఖర్చులను వదిలివేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం వృత్తిపరమైనటువంటి వ్యయాలను ఇచ్చినటువంటి ఆదాయ వ్యయాల ఖాతాలో డెబిట్ వైపు నుండి వ్యయాల నుండి మనం తీసుకోవడం అనేది జరిగింది. ఇక వివరణ విషయానికి వచ్చినట్టు కార్యాలయపు అద్దె, కార్యాలయ ఖర్చులు, సిబ్బంది జీతాలు, పుస్తకాలు మరియు పత్రికలు, సాధారణ ఖర్చులు, ప్రయాణ ఖర్చులు, కార్యాలయ పరికరాలపై తరుగుదల, ఇవన్నీ కూడా వృత్తిపరమైనటువంటి వ్యయాలుగా భావించడం జరిగింది, వృత్తిపరమైనటువంటి ఖర్చులుగా భావించడం జరిగింది. కావున మనం వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో శ్రీ మార్షల్ గారికి తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కలదు. అదేవిధంగా ఇక ఈ చివరి పాయింట్ అయినటువంటి ముద్రణ స్టేషనరీ విషయానికి వచ్చినట్టయితే ముద్రణ స్టేషనరీ యొక్క విలువ ₹2,000 ముగింపు నిల్వగా ఉండడం అనేది జరిగింది. కావున మొత్తం ముద్రణ స్టేషనరీపై వెచ్చించినటువంటి వ్యయం మొత్తం ₹15,000 చెల్లించినటువంటి ఖర్చులు. కావున అట్టి ఖర్చుల నుండి నిల్వగా ఉన్నటువంటి ముగింపు నిల్వగా ఉన్నటువంటి 2,000 స్టేషనరీ విలువను కనుక తీసివేసినట్టయితే వచ్చేటువంటి మొత్తం ₹13,000 మనకు వ్యయంగా చూపించవలసి ఉంటుంది. ఆ ₹13,000 మాత్రమే మనం తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కలదు. For English medium, Marshall, a practicing chartered accountant, submit you the following income and expenditure account for the year ended 31st March 2020. Compute his professional income. We need to compute the income from chartered accountant profession of Sri Marshall. Here, in the given information, this is the income and expenditure account, debit and credit side, income and expenditure account. First, we need to come to the debit side of the income and expenditure account. Here, debit side part is the expenditure part and right side part is credit part. Right side part is the income part. Okay. Adhe here expenditure side, to office rent, it's related to the profession. Office expenses is related to the profession. To staff salaries related to the profession. Books and journals also related to the profession. Insurance let out, it's not related to the profession expenditure, so not allowed as deduction while computing income from profession. And to general expenses related to the profession. Traveling expenses ₹8,000 is also related to the profession. Then municipal taxes, household expenses, donations 4,000 plus 10,000 plus 5,000. ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలు నాట్ రిలేటెడ్ టు ద ప్రొఫెషన్. అంటే మున్సిపల్ ట్యాక్సెస్ నాట్ రిలేటెడ్ టు ద ప్రొఫెషన్, household expenses not related to the profession, donations not related to the profession. That's why we need not to take it into the account. We need to omit it. And stationery and printing is ₹15,000 is the professional related expenses. And depreciation on office equipment is also allowed as deduction while computing income from profession. And to surplus 69,000 we need not to take it into the account. That's why we omit it. Here omitted items from the expenditure side. To insurance let out 40,000 we need to omit it. Municipal taxes, household expenses, donations and surplus we need not to take it into the account. That's next. Students, come to the credit side of the income and expenditure account. Here audit fees, it's related to the profession. Accountancy works fees
also related to the profession. Rent from house property not related to the profession, and dividends and interest on bank deposits shown under the income from other sources. Financial consultancy related to the professional income, and examiner's fees also related to the professional income. And by lottery winnings rupees 15,000 shown under the income from other sources. Here rent from house property shown under the income from house property. Dividends, interest on bank deposit, and lottery winnings we need not to take into the account because those are the related to other heads of incomes. Here gifts from clients 10,000 rupees is the professional related income. Additional information. First one is gifts worth rupees 6,000 received from relatives. And gifts can be divided into the two categories, total gifts. Here, total gifts is rupees 10,000. Professional related gifts will be taken as the income of profession. Here, rupees 6,000 received from relatives. Sri Marshall received rupees 6,000 worth gifts from relatives. That's why here 10,000 minus 6,000 relative gifts is equal 4,000 is the professional related income. Closing stock stationery rupees 2,000. Here total stationery expenditure is rupees 15,000 less closing stock value rupees 2,000 is equal to 13,000 is the value of the, or 13,000 is the stationery and printing expenses. Salaries include rupees 10,000 paid to domestic servant. Here total salaries less 10,000 domestic servant amount is equal to the allowable or deductible salaries of the profession. Here answer. Computation of Mr. Marshall's income from chartered accountant profession for the current assessment year 2020 and 21. This is the heading. Particulars income rupees. First heading is add professional receipts or incomes. Here audit fees is 90,000, accountancy works 40,000, financial consultancy 28,000, examiner's fees 30,000, gifts from clients 10,000 minus rupees 6,000 from relatives 4,000. విద్యార్థులు గమనించాలి, గిఫ్ట్స్ ఫ్రమ్ క్లయింట్స్ 10,000 మైనస్ 60,000 అని పడింది. అది 60,000 కాదు. వీ నీడ్ టు రిమూవ్ 1 0 ఫ్రమ్ 6 4 zeros. So 6,000 is the right. 10,000 minus 6,000 is equal to the 4,000. Here 90,000 plus 40,000 plus 28,000 plus 30,000 plus 4,000 is equal to 1,92,000 is the income from chartered accountant profession for the previous year. Here then second heading is less professional payments or expenses. Here office rent is professional expenditure. Office expense is also professional expenditure. Staff salaries here 30,000 minus paid to the domestic servant rupees 10,000 is equal to the 20,000 is the professional related staff salaries. And books and journals is also professional related expenditure. General expenses and traveling expenses 8,000. Depreciation on office equipment 8,000. Printing and stationery here total expenditure is 15,000 minus or less rupees 2,000 closing stock value. Here 13,000 is the allowable printing and stationery expenditure. So we need to deduct 1,25,000 rupees total of the professional payments or expenses from the 1,92,000 is equal to 67,000 is the income from chartered accountant profession. Working notes number 1. While computing income from profession, only professional related incomes receipts are taken into account. Audit fees as accountancy works fees as financial consultancy, examiner's fees, gifts from clients is professional
amount is 10,000 total gifts amount worth and less rupees 6,000 received from the Marshall is received from his relatives. That's why we need to deduct from the total gifts amount 10,000. That's why 10,000 minus 6,000 is equal to 4,000 rupees. Second heading, while computing income from profession, only professional related expenses or expenditure and payments are allowed as deduction. Office equipment, office rent, office expenses, staff salaries 30,000 minus domestic servant 10,000 is equal to 20,000 is allowable professional expenditure. Books and journals and general expenses, traveling expenses, depreciation and office equipment also allowed as deduction while computing income from profession, because those are the professional expenditure. And the eighth one and last one is printing and stationery. Total expenditure is 15,000 less closing stock of the stationery is rupees 2,000 is equal to 13,000 is the printing and stationery expenditure. Thank you. Presented by M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Kagaz Nagar, District Komaram-Bhim, Asifabad. Once again, thank you, one and all.